ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 14వ రోజు సీతాయనము. నిజంగా ఈ ప్రయాణము ఎంతో మధురంగా ఉంది. సీతమ్మ వారు ఎలా ఉంటారా, ఆమెను చూడాలి, ఆమె సమక్షాన్ని అనుభూతించాలి అని ఎంతో అనిపిస్తూ ఉన్నదండి. సో నిన్నటికి కంటిన్యూషన్ ఇది. ఆ రాత్రి రోహన్, ఉషా, సోమలతో పాటు నేను సాయంత్రం భోజనం వడ్డిస్తున్నాను. సునైన మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేం చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత మహారాజు మౌనంగా ఉన్నారంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణతో తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉంది. మొదటిగా రోహన్ బదిలిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద కుమారుని భుజాలు, చేతులు వజ్రంలాగా ఉన్నాయి అంది. ఉషా మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణం మాత్రం అతని ముఖం చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునైన మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది, కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి? సునైన మాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పడానికి విచారిస్తున్నానమ్మా. సోమ వైపు తిరిగి ఆతృతో, అతను ఎలా ఉన్నాడు, నీకేమనిపించింది అని అడిగింది. సోమ బదులివ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ. వాళ్ళందరూ రాజకుమారుల్లో పెద్దవాడైన రాముని గురించి చెప్తున్నట్లున్నారు. అతను నీకు ఎలా కనిపించాడు? సారీ అండి మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏమిటి నువ్వనేది? అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, అడిగింది రాణి. మహారాణి, అతని రూపం నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదాన్ని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూస్తుంది. కానీ సోమ, నీవు ఆ కాంతిలో స్థిరంగా చూడడం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదాన్ని కాదు, కానీ అతన్ని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైన మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. అతన్ని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. అతని శక్తి గురించి రోహన చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంత పొడవు లేడు, కానీ ఛాతి విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉష చెప్పింది కూడా నిజమే. అతని ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లున్నాయి. పొడవైన, సన్నగా చెక్కినట్లున్న ముక్కు, నిండైన పెదవులు. ఆయన మేని ఛాయ మాతకు వలెనే ఉంది, కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్లు ఉంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. అతని నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళ వలెనే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నీవు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, ఆయన అలా కనిపించారు, ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమారులాగా అతిశయంతో దూరంగా అనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించటం అసాధ్యం, ఆమె నిదానంగా అంది. సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మ, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించాడు. ఇక నీకెలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారుల మిథిలకు రాకముందు ఒకానొక రోజు రాత్రి భోజనాల వద్ద సునైన మాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసుని సంహరించడం గురించి చెప్తుండగా సీత ముఖంలో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించటం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించనన్నారు. ఆయన చేసిందంతా మొత్తం ప్రాంతం కోసమే. మాత దానిని రెట్టించలేదు, కానీ ఆమె మాటలతో సంతృప్తి పొందలేదని ఆమెను చూస్తే తెలిసింది.
మహారాజు వెంటనే సంభాషణ భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించడం వైపు మరల్చారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె రాయి వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యం, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనక్కు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాలని చేశాడు. అంతకన్నా అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించడం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనక్కి మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాల అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాం. ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తి అంతగా వంచబడ్డం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దీనిని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకిని వధించటం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.